హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఒక చిన్న వ్లాగ్తో అయితే మళ్ళీ వచ్చేసానండి. ఈరోజు మేము వీకెండ్ ట్రిప్గా ఎక్కడికి వెళ్తున్నామని అంటే హైదరాబాద్కి 44 కిలోమీటర్ల దగ్గరలో ఉన్న మేడ్చల్ శివంపేట్ మండలం దగ్గరలో ఉన్న సికింద్రాపూర్కి అయితే వెళ్తున్నామండి. అక్కడ దట్టమైన అడవుల్లో స్వయంభుగా వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ని మీకు ఈరోజు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడే బయలుదేరాము. వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఆ దట్టమైన అడవి ఎలా ఉందో మీకు మొత్తం చూపిస్తానండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. వాతావరణం కూడా చాలా బాగుందండి. ఇక్కడ ఒక రైల్వే స్టేషన్ కూడా ఉందండి, వెళ్ళే వాళ్ళకి ఈజీగా ఉంటుందని అదొక హింట్ లాగా చూపిస్తున్నాను. ఇంకా అక్కడ నుంచి ఒక 5 కిలోమీటర్స్ లోపలికి వెళ్తే మనకి ఆ గుడి అనేది వస్తుందండి. వచ్చేసామండి. ఇదేమో ఎంట్రన్స్, మనకి కొండపైన ఉన్న స్వామి దగ్గరికి వెళ్ళడానికి. ఇక్కడ కింద కూడా మనకి గుడి అనేది ఉంటుందండి. చూపిస్తాను ఫ్రెండ్స్. మనకి ఇక్కడ వచ్చేసి ఊర్లో ఇలా ఉంటుందండి వ్యూ అనేది. మనకి ప్రతి సండేస్ కానీ సాటర్డే ఈ వీకెండ్స్ చాలా బాగా జనాలతో నిండిపోతుందండి. ఇక్కడ డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు జాతర అనేది బాగా జరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ అవ్వడంతో వీకెండ్స్లో కూడా అంతగా జనాలు అయితే లేరండి. ఇప్పుడు ఇక్కడ కోనేరు కూడా ఉంటుందంట అండి. అది ఆయుర్వేదిక్ లాగా యూజ్ అవుతుంది. అంటే ఎవరికైనా ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అందులో వచ్చి స్నానం చేస్తే అందులో మనకి దట్టమైన అడవిలో ఉన్న ఆకులు అందులో పడడం వల్ల అవి చాలా హెల్త్కి మంచిదని చెప్పి అందరు అక్కడ స్నానాలు చేస్తారంటండి. కాకపోతే మేము అక్కడికి వెళ్ళలేదు, నేను అది తీయలేకపోయానండి. ఇప్పుడు మేమైతే ఫస్ట్ పైకి వెళ్దాము, పైన కొండపైన దేవుడి దగ్గర దర్శనం చేసుకొని వద్దామని అయితే వెళ్తున్నాము. కొండపైకి ఎక్కిన తర్వాత మీ అందరికీ వ్యూ చూపించాలని చుట్టూ అయితే వీడియో తీస్తున్నానండి. ఇంకా మనకి కింద ఎంట్రన్స్ దగ్గర అయితే గరుడమంతుడు ఉన్నారండి. ఇక్కడ ఇంకా ఆయన దర్శనం చేసుకొని మళ్ళీ పైకి ఎక్కుతున్నాము. ఇక్కడ మొత్తం 3 ఫ్లోర్ బిల్డింగ్ అండి. అంటే కొండపైన వెలిసిన దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే మీరు ఇక్కడ మొత్తం ఇలా ఫ్లోరింగ్స్ వేయించి బిల్డింగ్ కట్టించారండి. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అండి. ఇప్పుడు సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నాము. ఇది వచ్చేసి సెకండ్ ఫ్లోర్ అండి. ఇక్కడ సెకండ్ ఫ్లోర్లో దేవుడి పటం అనేది పెట్టారు. థర్డ్ ఫ్లోర్లో దర్శనం అనేది చేసుకొని వచ్చి ఇక్కడ ఈ పటం దగ్గర అయితే కొబ్బరికాయలు కొడతారండి అందరూ. ఇప్పుడు థర్డ్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నామండి. ఇంకా మనం థర్డ్ ఫ్లోర్లోకి అయితే వచ్చేసామండి. మా పిల్లలు అర్జున్, ఆర్యన్ చూడండి, వాళ్ళ తాత దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు ఉండిలో వేయడానికి. చూసారు కదండి స్వామివారిని. స్వామివారి వెనకాలన్న బండలోనే స్వయంభుగా వెలిసిన స్వామివారు ఉంటారండి. ఇక్కడ కోరుకున్న కోరికలు ఏవైనా సరే త్వరగా నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు. వ్యూ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చుట్టూ మనకి దట్టమైన అడవి కొండలు తప్ప మనకి ఇంకేమీ కనిపించదండి. చాలా బాగుంటుంది.
వీకెండ్స్లో ఫ్యామిలీతో వచ్చి చాలా సరదాగా ఎంజాయ్ చేయొచ్చండి. ఇక్కడ మెట్ల మార్గం కూడా ఉందండి. కాకపోతే ఆ దారి అయితే క్లోజ్ చేసి పెట్టారు ప్రస్తుతానికి. ఇంకా మేము సెకండ్ ఫ్లోర్లోకి వచ్చి అయితే కొబ్బరికాయలు కొట్టుతున్నామండి. మనకి మిగతా అప్పుడైతే ఇంత ఖాళీ అయితే ఉండదండి. జాతర టైంలో చాలా రష్గా ఉంటారు. కాకపోతే ఇప్పుడు హాలిడేస్ వల్ల అందరూ ఊర్లు వెళ్తారు కాబట్టి అంతగా ఏమి లేరండి, జనాలు మామూలుగానే ఉన్నారు. ఇంకా స్వామివారిని దర్శనం చేసుకొని ప్రసాదం కూడా తినేసి ఒక మంచి ప్లేస్ చూసుకొని అయితే వెళ్ళామండి. ఇంకా అక్కడంతా ఫ్రెష్ చేసేసుకుంటున్నాము. చూసారు కదా ఎంత ప్రశాంతంగా ఎంత బాగుందో. ఇంకా అన్నీ సెట్ చేసుకుంటున్నామండి. అర్జున్ ఇంకా పిల్లల్ని అలా కొన్ని ఫొటోస్ అయితే దింపుతున్నానండి. అందుకే అట్లా నిల్చున్నారు ఇద్దరు. గుడి దగ్గర కొంచెము జనాలు ఉన్నారనేసి ఇలా ప్రశాంతంగా ఉంటుందని మేమైతే కొంచెం ఇటు సైడ్ వచ్చి అయితే ఇక్కడ స్టే చేసామండి. చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో అసలు. చల్లటి వాతావరణము, ఎండకెండే ఉందిలేండి. కాకపోతే అలా నేచర్లో వెళ్ళినప్పుడు మాత్రం ప్రశాంతంగా అనిపిస్తుంది. ఆ చెట్ల కింద చల్లగా వస్తుంది కాబట్టి గాలి అనేది. ఈరోజైతే మేము వంట చేసుకోవట్లేదండి. ఎండాకాలం కదా, వంట చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది అనేసి మేమైతే ముందే మొత్తం అన్నీ ఉందని చెప్పి రెస్టారెంట్లో ముందే పార్సిల్స్ తీసుకున్నామండి. అన్నీ ఏమేమి కావాలో. మీలో ఎంతమంది ఇలా సరదాగా ఫ్యామిలీస్తో బయటకు వెళ్తూ ఉంటారో నాకు కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా చెప్పండి ఫ్రెండ్స్. ఇంకా అన్నీ రెడీ చేసుకొని తినడం అయితే స్టార్ట్ చేసామండి.
మొత్తం తాగేసినావా అర్జున్? నువ్వు తాగినావా జ్యూస్? తాగుతున్నావా? ఇంకా తినేసామండి. తినేసి ఈవినింగ్ వరకు ఉండేసి ఇంకా బయలుదేరామండి. వెళ్ళే ముందు పిల్లలతో ఫొటోస్ దిగుదామని చెప్పి అక్కడ బాగుందని ఫొటోస్ దిగామండి. ఇంకా అంతే అండి, ఇంటికైతే బయలుదేరి వెళ్ళిపోయాము. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకొక బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.